గజ్వేల్ బార్ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ప్రతి న్యాయవాది సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ సాగర్ రావు హామీ ఇచ్చారు. అదేవిధంగా కోర్టులో న్యాయవాదులకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పన, న్యాయవాదుల సంక్షేమం, వారి వృత్తిపరమైన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. బార్ అసోసియేషన్ను మరింత బలోపేతం చేసి న్యాయవాదుల ఐక్యతతో ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో గజ్వేల్ బార్ అసోసియేషన్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి కిరణ్ సాగర్ రావు, బత్తుల రాజు పోటీ చేయగా న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గజ్వేల్ బార్ అసోసియేషన్లో మొత్తం 78 మంది న్యాయవాదులు సభ్యులు ఉండగా ఎన్నికల ఫలితాల్లో కిరణ్ సాగర్ రావుకు 52 ఓట్లు రాగా బత్తుల రాజుకు 18 ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన ఓట్లు చెల్లని ఓట్లు లేదా ఓటింగ్లో పాల్గొనని సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. ఈ ఫలితాలతో కిరణ్ సాగర్ రావు భారీ మెజార్టీతో గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే ఆయనకు మద్దతుగా ఉన్న న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కోర్టు ప్రాంగణంలో మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి న్యాయవాదికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ ఎన్నికల ద్వారా గజ్వేల్ బార్ అసోసియేషన్లో కొత్త నాయకత్వం ఏర్పడగా భవిష్యత్తులో న్యాయవాదుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని పలువురు సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ ఎలక్షన్స్ ఇవాళ జరిగినాయి. దాంట్లో నాకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిన న్యాయవాదులు అడ్వకేట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళు నేను మేనిఫెస్టోలో పెట్టిన ఏవైతే హామీలు ఇచ్చానో నా చేతినైనా ప్రయత్నం చేస్తానని చెప్పి సీనియర్ న్యాయవాదుల సహకారం తీసుకొని జూనియర్ న్యాయవాదులు కలుపుకొని పోయి డెవలప్ చేస్తానని హామీ ఇస్తున్నాను.